అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? ఈ ఉదయకాలము దేవుణ్ణి కీలకమైన పాత్రగా పెట్టుకుంటున్నారా? ప్రతిరోజు కూడా దేవుని మీద ఆధారపడే జీవితం కలిగి ఉన్నారు, లేక సొంత భావాల మీద, ఎమోషన్స్ మీద, మనుషుల మీద, డబ్బు మీద, అలాగే మనకు తెలిసిన జ్ఞానం మీద ఆధారపడుతున్నామా? ఈరోజు ఒక వాగ్దానము ఇర్మియా 10వ అధ్యాయము 23వ వచనం నుంచి చదువుతాను. యెహోవా తమ మార్గమును నెరవేర్చుకొనుట నరుల వశంలో లేదనియు, మనుషులు తమ ప్రవర్తనయందు యెహోవా తమ మార్గము నెరవేర్చుకొనుట నరుల వశంలో లేదనియు, మనుషులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించడం వారి వశంలో లేదనియో నేను ఎరుగుదును. అవును, దేవుడు మన జీవితంలో చాలా గొప్పవాడు. మనం అనుకుంటాము మనము సొంత మార్గం వేసుకోవచ్చు, మనకిష్టమైన దాంట్లో మనం వేయచ్చు, అడుగు వేయచ్చు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడే మన గమనము, దేవుడే మన మార్గము, దేవుడే మన సమస్తము. చూడండి, కారుకి ఎన్ని టైర్స్ ఉంటాయని నేను మిమ్మల్ని అడిగితే మీరేం సమాధానం చెప్తారు? ఖచ్చితంగా అందరూ 4 టైర్స్ అని చెప్తారు. కాదు, నిజానికి కారుకి 5 టైర్స్ ఉంటాయి. ఎలా అంటారా? ఒకటి స్పేర్ టైర్ ఉంటుంది. చూడండి, ఈ స్పేర్ టైర్ని మనము అక్కడ ఉంచుకుంటాం, కానీ వాడుకోం. ఎప్పుడైతే చాలా అవసరం అవుతుందో అప్పుడు ఆ స్పేర్ టైర్ని వాడుకుంటాం. స్పేర్ టైర్ని సాధారణంగా ఎవరు పట్టించుకోరు, అది పక్కన ఉంటుంది. అవసరం వచ్చినప్పుడే దాన్ని బయటికి తీస్తూ ఉంటారు. చాలామంది దేవుని కూడా అలానే చూస్తూ ఉంటారు. సమస్య వచ్చినప్పుడు మాత్రమే పిలుస్తారు, కష్టం వచ్చినప్పుడు మాత్రమే వెతుకుతారు. అవసరం తీరిన తర్వాత మళ్ళీ ఆయనను ప్రక్కన పెట్టేస్తారు. కానీ దేవుడు స్పేర్ టైర్ కాదు. నీవు అవసరమైనప్పుడు మాత్రమే వాడుకొని మిగతా సమయంలో పక్కన పెట్టి అంత చిన్నవాడైతే మన దేవుడు కాదు. దేవుని ప్రక్కన పెట్టలేము, ఎందుకంటే ఆయన నీ జీవితంలో ఒక భాగం మాత్రమే కాదు, ఆయనే నీ జీవితానికి దిశ చూపించేవాడు. దేవుడు నీ స్పేర్ టైర్ కాకూడదు, దేవుడు నీ స్టీరింగ్ వీల్ కావాలి. ఎందుకంటే కారు ఎటు వెళ్ళాలో నిర్ణయించేది స్పేర్ టైర్ కాదు, కానీ స్టీరింగ్ వీల్. అలాగే మీ జీవితంలో ఎటు వెళ్ళాలో నిర్ణయించేది మీ భావాలు, మీ పరిస్థితులు, మీ ప్రక్కనున్న మనుషులు కాదు, కానీ దేవుడే. ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, ఎలాగా రోజు మొత్తము ఒక రోజుకి భాగమై ఉంటుందో అలాగే ప్రతిరోజు, ప్రతి సమయం, ప్రతి దశలో దేవుడు మనలను నడిపించాలి. అందుకే దేవుడు నీకు స్టీరింగ్ వీల్గా ఉన్నాడా, లేక నీ స్పేర్ టైర్గా ఉన్నాడా? యేసయ్య నీ జీవితానికి కేవలము సహాయకుడు కాకూడదు, ఆయన నిన్ను నడిపించే వాడుగా ఉండాలి. ఆయనే నీ దిశ, ఆయనే నీ మార్గము, ఆయనే నీ గమ్యం. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. అవసరమైనప్పుడు దేవుని వాడుకొని పక్కన పెట్టేస్తున్నావా? లేదా ప్రతి అడుగున నా దేవుడు నాకు తోడుగా ఉండాలి అని ప్రతి విషయంలో ఆయన మీద ఆధారపడే జీవితం కలిగి ఉన్నావా? ప్రతి చిన్నదానికి కూడా నువ్వు దేవుని మీద ఆధారపడితే నీ స్టీరింగ్ వీలు ఆయన చేతిలో పెట్టినట్టే. ఆయన చక్కగా నిన్ను నడిపిస్తాడు. బైబిల్లో ఒక మాట ఉంది, ఆయన నిన్ను చక్కని త్రోవల్లో నడిపిస్తాడని. ఎంత మంచి మాట! చక్కని త్రోవల్లో నడిపించేది దేవుడు. చూడండి, ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి ఈ యొక్క ప్రామిస్తో ముగిస్తూ ఉంటున్నాను. ఏంటి అంటే, నీ యొక్క స్టీరింగ్ వీల్ ఎవరి చేతిలో ఉంది? యేసయ్య చేతిలో ఉందా, లేక యేసయ్య నేను స్పేర్ టైర్గా వెనకాల అలాగ ఉంచుతున్నావా? ఈరోజు నిన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో. ఏం చేస్తున్నావు అనేది జ్ఞాపకం చేసుకో. అవసరమైనప్పుడెల్లా దేవుని దగ్గర మొర పెడుతున్నావు, కానీ తర్వాత పక్కన పెడుతున్నావేమో. నేను ఈరోజు చిన్న ప్రార్థన చేస్తాను. ఇర్మియా 10:23 ప్రకారము ఆయన లేకుండా మనకు గమ్యం లేదు, జీవితం లేదు. కాబట్టి మీరు ఒకవేళ ఈరోజు అవును నిజంగానే నాకు అవసరమైనప్పుడే దేవుని దగ్గరికి వెళ్తున్నాను, ఉట్టప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళట్లేదని నువ్వు అన్నట్లయితే ఈరోజు నీ జీవిత గమ్యానికి ఆధారమగు దేవుడు, నీ సకల ఆశీర్వాదం నాకు కారణభూతుడగు దేవుడు, సకల జ్ఞానం నాకు కారణభూతుడగు దేవుడు నిన్ను అడుగుతూ ఉంటున్నాడు. గివ్ మీ ద స్టీరింగ్ వీల్, ఐ విల్ లీడ్ యూ ఫార్వర్డ్. నిన్ను మహిమలో నేను నిన్ను నడిపిస్తాను, నీకు ఆనర్ ఏంటో చూపిస్తాను, నేను హెచ్చించడం ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. నీవు ఒకవేళ దీన స్థితిలో ఉన్నా ఆ దీన స్థితిలో నుండి ఉన్నత స్థితిలోనికి తీసుకెళ్ళడం నాకు తెలుసు, నేను తీసుకెళ్తాను అని దేవుడు చెప్తున్నాడు. వింటున్నావు కదా? అయితే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, నిజమే నాయన, ఎన్నో
ఎన్నోసార్లు నాయన ప్రభ మాకు అవసరం అయినప్పుడు నాయన ప్రభ మాకు అయా కీలకమైన సమయాల్లో నాయన ప్రభ తండ్రి యేసయ్య అప్పుడు మిమ్మల్ని వాడుకుంటున్నాము, అప్పుడు మీ వద్దకు వస్తున్నాము నాయన, అప్పుడు నీ సన్నిధిని వేడుకుంటున్నాము నాయన, నీ వాక్యాన్ని అడుగుతున్నాము నాయన, నీ ఉద్దేశాన్ని సఫలపరచమని కోరుకుంటున్నాం. కానీ నిజానికి నాయన ప్రతి దినము నాయన ప్రభ అడుగు అడుగున నడిపించే దేవుడు అని మేము మర్చిపోయామేమో. ఈరోజు మాకు మరొకసారి గుర్తు చేసి ఉన్నావు నాయన ప్రభ. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డ, వైనస్ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరిని నువ్వు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి అయ్యా. వారి జీవితపు నాయన ప్రభ తండ్రి బండిని నీ చేతిలో అప్పగించుకుంటకు సహాయం దయచేయండి. ఎన్ని తుఫాన్లు, ఎంత ఘోరమైన నాయన ప్రభ తండ్రి యేసయ్య అలలు వచ్చినా కూడా నాయన ప్రభ వాటన్నిటి నుండి నాయన బిడ్డల్ని విడిపించి తప్పించి బాగు చేసి నాయన ప్రభ క్షేమకరమైన స్థలంలో నిలబెడతామని నమ్ముచు నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడు కదా. సో యేసయ్య స్టీరింగ్ వీల్లో ఉన్నాడా లేదా పక్కన పెట్టేసిన స్పేర్ టైర్ లాగా ఉన్నాడా మీ జీవితంలో? ఒకవేళ నిజానికి ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడితే కనుక అవును ప్రభా బీ ఆన్ మై స్టీరింగ్ వీల్ అని మీరు ప్రార్థన చేసినట్లయితే కింద కమెంట్లో జీసస్ బీ ఆన్ మై స్టీరింగ్ వీల్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే హెడ్. ప్రైజ్ ద లార్డ్.